ఫ్రెండ్స్, యమ్మీ ఆశా కిచెన్కి స్వాగతం. నేను ఇవాళ ఆలూ పాన్ వడి చేయబోతున్నాను. ఆలూ పాన్ వడి చాలా క్రంచిగా, చాలా టేస్ట్గా, సూపర్గా ఉంటుంది. సాయంత్రం పూట పిల్లల కోసం స్నాక్స్గా చేసుకుంటే చాలా క్రంచిగా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఆలూ పాన్ వడి ఎలా చేస్తారో తెలుసా? ఇప్పుడు ఆ ప్రాసెస్ మనం చూసిద్దాము. తవా ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేయకూడదు. డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది, తిన్నిగా కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి తవా ఫ్రై చేసేసుకుందాము. సరేనా ఫ్రెండ్స్? ఆలూ పాన్ వడి చూస్తామా? వీడియోలోకి వెళ్ళిపోదామా మనము. చలో. సరే ఫ్రెండ్స్, ఆలూ పాన్ వడి ఈ విధంగా ఉంటుంది. చాలా సూపర్గా, చాలా ఎమ్మీగా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆలూ పాన్ వడి ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు మనం తొందరగా చూస్తాం. చలో. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఆలూ పాన్ 5 తీసుకోవాలి. ఇవి శనగపిండి 1 కప్పు, ఆమ్చూర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, అజ్వైన్ 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా నూనె. చేసే విధానము చూసిద్దాము. ముందుగా 1 కప్పులో 1 కప్పు శనగపిండి వేసేసుకోవాలి. కారం పొడి, ఆమ్చూర్ పొడి, జీలకర్ర, ఇంగువ కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా, పసుపు, రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. మరి లూజ్గా కలుపుకూడదండి. పిండి కొద్దిగా గట్టిగానే ఉండాలి. ముందుగా ఆలూ పాన్ శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసుకొని శుభ్రంగా తుడుచుకోవాలి. ఇది తుడిచేసిన తర్వాత ఇది ఉంది కదా, ఈ దీనికి ఏమంటారు, ఇది కాడ ఉంది కదా, ఇది కట్ చేసేయాలి. ముందుగా కట్ చేసే విధానం ఇలా పెట్టుకొని ఒక్కసారిగా ఇలా కట్ చేసేయాలి. ఇది తీసేయాలి. తీసిన తర్వాత ఇక ఈ ఆలూ పాన్ తొడమే తీసేసాం కదా ఇక్కడిది. తీసేసిన తర్వాత ఈ పాన్ ఇలా వేసేసుకొని ఒక్కసారిగా ఇది చపాతీ కర్రతో ఇలాగా చేసేయాలి. ఈ పాన్కి ఇలాగా చపాతీ కర్రతో ఇలా చేసేసుకుంటే ఈ కాడంతా బాగా ఒత్తుకుపోతుంది. ఒత్తుకుపోయిన తర్వాత లెవెల్ అయిపోతుంది. ఈ కాడ లెవెల్ అయిపోయిన తర్వాత చేసేయాలి. పిండి పట్టించాలి. ఇలా నిదానంగా చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫోర్స్ పెట్టి ఒత్తకూడదు. ఇలా ఒక్కొక్క ఆకు వేసుకొని మొత్తం ఇలా చేసేసుకోవాలి. చపాతీ కర్రతోనే చేయాలి. ఈ మసాలాలు వేసి ఈ శనగపిండి, ఈ మసాలాలన్నీ ఇలా కలిపేసుకోవాలి గట్టిగా. మరీ లూజ్గా కలుపుకుండా ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇక ఈ పిండి ఈ ఆకుకి పాన్కి పట్టించాలి శుభ్రంగా. ఇలా ఆకుకి మొత్తం పట్టించాలి పిండి నీట్గా. ఒక ఆకుకి ఈ పిండి అంతా పట్టించేసాము. శనగపిండి మసాలా వేసిందంతా ఇంకొక ఆకు వేసుకోవాలి ఇందులో. దీనిపైన ఆపోజిట్గా వేసుకోవాలి ఆకు ఏదైనా సరే దీనిపైన. ఇక మరి పిండి పట్టించాలి బాగా. 2 ఆకులకి ఈ బాగా కలిపేసుకున్న పిండి పట్టించాము. ఇంకొక ఆకు వేసుకోవాలి దీనిపైన. ఆపోజిట్లో ఇలా వేసుకొని మరి ఈ పిండి బాగా పట్టించేసేయాలి. 3 ఆకులు పట్టించామండి. ఇంకొక ఆకు వేసుకోవాలి దీనిపైన. ఇలాగా స్టెప్ బై స్టెప్ ఆపోజిట్లో వేసుకోవాలి ఆకు. ఇది ఆలూ పాన్ వేసేసి ఇలా శనగపిండి మసాలాలన్నీ వేసినట్టువి ఇలా నీట్గా పట్టించేయాలి కలుపుకొని. 4 ఆకులు పట్టించేసాము. ఇంకొక ఆకు ఉంది. మొత్తం 5 ఆకులు మరి ఆపోజిట్లో వేసుకొని ఇలాగా దీనికి పిండి పట్టించేయాలి శుభ్రంగా. అయిపోయిందండి. 5 ఆకులు మొత్తానికి పిండి పట్టించేసాము నీట్గా. శనగపిండి వేసి ఇంత. ఇక ఫోల్డ్ చేసుకోవాలి ఆకంతా. ముందుగా ఒక్క సైడ్ ఇలాగ ఫోల్డ్ చేసి
మరి ఇటు సైడ్ అంతా మరి పిండి పట్టించాలి. ఒక సైడ్ ఫోల్డ్ చేసామండి, ఇంకొక సైడ్ కానీ ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ నేను ఎలా చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని నీట్గా. ఇలా సెకండ్ ఇలా ఫోల్డ్ చేసి ఇటుపక్క కానీ బాగా పిండి పట్టించేయాలి. ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఇది ఫోల్డ్ చేసి ఇటు సైడ్ కానీ ఆ పిండి పట్టించేయాలి, శనగపిండి. ఇంకొక పక్క కానీ అలాగే ఫోల్డ్ చేసుకొని ఈ పిండి అంతా బాగా పట్టించేసేయాలి. ఇక ఇది ఫోల్డ్ చేసేయాలండి. ఫోల్డ్ చేసి ఇలాగా దీనిపైన పిండి పట్టేయాలి. ఇలాగా ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలి. మరి దానిపైన అలాగే పిండి పట్టేయాలి. స్టెప్ బై స్టెప్ ఇలాగే ఫోల్డ్ చేసి మరి ఎంత పిండి పట్టించేయాలి. ఇది 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలాగా 2 పీసెస్ చేసేసుకున్నామండి. ఇది ఇప్పుడు ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి. ఇది ఆ ప్రాసెస్ చూసేద్దాం. పెద్ద ఒక గిన్నె పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టేసుకొని అందులో కొన్ని నీళ్ళు పోసేసుకొని ఇలా స్టవ్ వెలిగించి పెట్టేయాలి. ఆ నీళ్ళు వేడెక్కాక దాని మీద ఒక జల్లెడ వేసేసి అందులో పెట్టేద్దాము. ఇలా తీసేసుకొని ఇప్పుడు కట్ చేసింది ఈ జల్లెడలో పెట్టేసి 2 ఇలాగ జల్లెడలో పెట్టేసి ఆవిరికి ఉడకబెట్టాలి. ఇలా ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక చిన్న గిన్నె పెట్టేసేయండి. ఎందుకంటే ఈ జల్లెడ పెట్టినాక దాంట్లో పడిపోకూడదు, అందుకు. ఇలా పెట్టేసి ఆవిరికి ఒక 15 నిమిషాలు సరిపోతుంది. 15 నిమిషాలు పెట్టేసి ఆవిరికి బాగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఆలూ పాన్ 15 నిమిషాలు అయిపోయిందండి. ఇది ఉడకబెట్టేసి ఇలా ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఇది కట్ చేసుకోవాలి. ఇలాగైపోయింది. శుభ్రంగా మంచిగా షేప్లో 1/2 ఇంచు కన్నా ఎక్కువ కట్ చేయకూడదు, ఎక్కువ మందం ఉండకూడదు. ఇప్పుడు కట్ చేసుకుందాం. 1/2 ఇంచు కన్నా ఎక్కువ మందంగా ఉండకూడదు. ఈ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. ప్రతిదీ ఎలా కట్ చేసుకోవాలి. ఈ ఆలూ వడి ఈ విధంగా కట్ చేసుకోవాలి. 1/2 ఇంచు కన్నా ఎక్కువగా మందంగా పెట్టుకోకూడదు అస్సలకి, మంచిగా ఫ్రై అవ్వదు. ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు తవా ఫ్రై చేసేసుకుందాం. ఇది చలో ఈ విధంగా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. పెన్నం హీట్ ఎక్కిందండి. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు. ఇప్పుడు తవా ఫ్రై కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకొని ఒక్కొక్కటి దీనిపైన పెట్టేసుకున్నాము. అయిపోయింది. మొత్తం ఆలూ వడి పెట్టేసాం దీనిపైన కొద్దిగా ఆయిల్ ఎలా తగిలించుకోవాలి, ఎక్కువ లేదు అస్సలు. ఇంతే ఆయిల్, ఎక్కువ అస్సలు పట్టేయకూడదు. తవా ఫ్రై మంచిగా అవుతుంది. ఇది ఆలూ పాన్ వడి చూసారా ఎంత మంచిగా కలర్గా వచ్చేసిందో, చూడంగానే తినాలనిపిస్తుంది కదా మీకు. ఆలూ పాన్ వడి అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆలూ పాన్ వడి రెడీ అండి. ఎలా ఉంది? లుక్ వేస్తుంది కదా, బాగా చాలా మంచి లుక్ ఉంది. చూడంగానే తినాలనిపిస్తుంది. మరెందుకు లేటు, చేసేయండి. మనకు ఏదైనా తినాలనిపిస్తే అస్సలు లేట్ చేయకూడదు. ఎమ్మడే ఆలూ పాన్ వడి చేసేయండి. మీరు రుచి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఆలూ పాన్ వడి మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.